గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 748. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 167 పాయింట్స్ పెరిగి 71,595 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 64 పాయింట్స్ పెరిగి 21,782 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.96% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.19% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.38% పెరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో వాలటాలిటీ కనపడిన తర్వాత మార్కెట్ అయితే కొంత స్టెబిలైజ్ అయింది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. ఈరోజు మార్నింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా ఎక్కువగానే కరెక్ట్ అయ్యాయి. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం చాలా రన్అప్ చూసాం కదా. వీటిలో కొన్ని స్టాక్స్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కూడా వెళ్ళిపోయి, అండ్ జనరలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతాయో కరెక్ట్ అయినప్పుడు కూడా అదే విధంగా కరెక్ట్ అవుతాయి. సో రీసెంట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంతలా పెరగడంతో మైట్ బి ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోనే మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం ఈ రోజు సెషన్ లో ప్రెషర్ చూసాం. సో ఆ రీజన్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయినా మనలో చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయి ఉంటాయి. సో మీ పోర్ట్ఫోలియోస్ ఈ రోజు ఎలా పెర్ఫార్మ్ చేశాయి, అంటే గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి, రెడ్ లో క్లోజ్ అయ్యాయి అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముగ్గురికి భారతరత్న అవార్డ్స్ అనౌన్స్ చేసింది. దీనిలో ఒకరు చౌదరి చరణ్ సింగ్ గారు. ఈయన ఎంటైర్ లైఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం కృషి చేయడం జరిగింది. అండ్ ఆయన తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా భారతరత్న అవార్డుని అనౌన్స్ చేశారు. ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఈయన మన అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా చాలా కృషి చేయడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్ లోని ఎన్నో కొత్త మార్పులు కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ ఎంఎస్ స్వామినాథన్ గారు మన దేశాన్ని కరువు కాటకాల నుంచి ఎలా కాపాడారు అండ్ మన దేశంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎలా తీసుకొచ్చారు అన్న దాని గురించి మన టాక్స్ ఛానల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ వీడియోని రిలీజ్ చేసాం. ఒకసారి ఆ వీడియోని చూడండి, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది ఆయన జర్నీ. ఆ వీడియో చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టర్ లోని ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లో చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఎంఎస్ స్వామినాథన్ గారితో పాటుగా మన తెలుగు వారందరికీ కూడా గర్వకారణమైనటువంటి పివి నరసింహారావు గారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతరత్న అవార్డ్ ని అనౌన్స్ చేసింది. మన కంట్రీ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లోని పివి నరసింహారావు గారు మన దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేలా చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం తెలుగు వారిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. నెక్స్ట్ సెబీ ఎప్పటికప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ని మోసం చేసే వారిపైన స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకుంటున్నా కూడా ఇటువంటి స్కామ్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరొక స్కామ్ అయితే సెబీ బయట పెట్టింది. జీ బిజినెస్ న్యూస్ ఛానల్ ఉన్నది కదా, ఈ న్యూస్ ఛానల్ లో వచ్చేటువంటి ఎక్స్పర్ట్స్ స్టాక్ కాల్స్ ఇస్తుంటారు కదా, అదే బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఇస్తుంటారు కదా. ఈ బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ దానికి ఆపోజిట్ గా వీళ్ళ పొజిషన్స్ ని మార్కెట్ లో తీసుకోవడం ద్వారా దగ్గరగా 7,41,00,000 అన్లాఫుల్ గెయిన్స్ ని పొందినట్లుగా గుర్తించినటువంటి సెబీ వీళ్ళు చాలా మంది ట్రేడింగ్ చేయకుండా వీళ్ళపైన బ్యాన్ విధించడం జరిగింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్యన ఈ ఎక్స్పర్ట్స్ న్యూస్ ఛానల్లోకి వచ్చి వేరే స్టాక్ టిప్స్ అంటే బై అండ్ సెల్ కాల్స్ ఇచ్చినట్లుగా వీళ్ళ కొంతమంది డైరెక్ట్ గా ఛానల్లోకి వచ్చి మాట్లాడినట్లయితే కొంతమంది వీళ్ళ రిలేటివ్స్ అండ్ సపోర్టెడ్ ఎంటిటీస్ అవి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడం ద్వారా ఆ టైంలో ఆ స్టాక్స్ ని కొనడం గానీ అమ్మడం గానీ ఇటువంటివి చేసి ఈ రకంగా వీళ్ళు డబ్బులు సంపాదించినట్లుగా సెబీ అయితే గుర్తించడం జరిగింది. ఇక్కడ టీవీ ఎక్స్పర్ట్స్ అనే కాదు, చాలా మంది ఆన్లైన్ లో సోషల్ మీడియా కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఇలాగా స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ రిలేటెడ్ గా బై సెల్ కాల్స్ ఇస్తుంటారు కదా, అటువంటి కాల్స్ ని నమ్మి ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ రిలేటెడ్ డిసిషన్స్ అన్నవి తీసుకోకూడదు. అందుకే మన ఛానల్ మీకు చాలా సార్లు చెప్తుంటాం, ఒక స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఆ స్టాక్ రిలేటెడ్ గా కంప్లీట్ గా మీ అంతటా మీరే రీసెర్చ్ చేసేలాగా మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. వన్స్ మనం ఆ నాలెడ్జ్ ని కనుక గెయిన్ చేసినట్లయితే మనంతటా మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా వర్క్ చేస్తాం, ఆ స్టాక్ రిలేటెడ్ గా వర్క్ చేస్తాం, అండ్ వాటికి ఉన్నటువంటి పియర్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి వర్క్ చేసి ఆ స్టాక్ లో అప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అని చెప్పి డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇలా మీడియాలోని ఆర్ సోషల్ మీడియాలోని ఇచ్చేటువంటి అడ్వైజ్ ని ఫాలో అయ్యి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ కనుక తీసుకున్నట్లయితే మనం నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే మీ అంతటా మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునేందుకు గాను మీ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేయాలా లేదా నేర్చుకోవడానికి
తెలుసుకోవడానికి మన ఛానల్ ఆల్రెడీ 2 ఫుల్ ఫ్లెజ్డ్ సిరీస్ అయితే మేము అప్లోడ్ చేసి ఉంచాం. ఒకటి స్టాక్ మార్కెట్ ఏబిసిడి అండ్ అలాగే సెకండ్ వన్ ఈస్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్. ఈ 2 సిరీస్ ని కనుక ఫాలో అయ్యి మీరు నేర్చుకున్నట్లయితే మీ అంతటి మీరే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అన్నవి హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్లీట్ గా స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది వర్క్ చేయలేకపోయినట్లయితే మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి డిక్సన్ ఎలక్ట్రో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని రిఫ్రిజిరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీ 1,02 మిలియన్ యూనిట్స్ పెర్ యానం. సో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా వీళ్ళ రిఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ అన్నవి ఎక్స్పాండ్ అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. నిన్న మన క్యాబినెట్ 12,000 crores వర్త్ 6 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ టోటల్ గా 6 స్టేట్స్ రాజస్థాన్, అస్సాం, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ నాగాలాండ్ లో 18 డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేయబోతున్నాయి. సో ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే రాబోతున్నాయో కమోడిటీస్ ట్రాన్స్పోర్టేషన్ కి అయితే చాలా యూస్ఫుల్ అవబోతున్నట్టుగా మన రైల్వే మినిస్టర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్యాబినెట్ ఒక అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా టెండర్స్ అయితే ఆహ్వానించేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ టెండర్స్ లోని ఏవైతే రైల్వే కంపెనీస్ ఆర్డర్స్ ని విన్ అవుతాయో ఆ రైల్వే కంపెనీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్ కానున్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎయిర్లైన్ స్టాక్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. కోవిడ్ తర్వాత నుంచి మన కంట్రీలో ట్రావెలింగ్ బాగా పెరుగుతుండడంతో ఎయిర్ టికెట్ ఫేర్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి కదా. సో ఎయిర్ టికెట్ ఫేర్స్ ఏవైతే పెరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేయాలి. రూట్ స్పెసిఫిక్ గా ఈ టికెట్ ప్రైస్ల పైన క్యాప్ విధించాలని చెప్పి పార్లమెంట్ ప్యానెల్ సజెస్ట్ చేసినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రూట్ స్పెసిఫిక్ క్యాపింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి ఆ రూట్ లో ట్రావెల్ చేసేటువంటి ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా ఇంతే ప్రైస్ చార్జ్ చేయాలని చెప్పి క్యాపింగ్ విధించాలని చెప్పి ఈ పార్లమెంట్ ప్యానెల్ సజెస్ట్ చేసిందని అండ్ ఈ ప్రైస్ క్యాపింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేందుకు గాను ఒక సెపరేట్ ఎంటిటీని కూడా సెటప్ చేయాలని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఎయిర్ టికెట్ ప్రైస్ల పైన ఈ క్యాపింగ్ విధించినట్లయితే అది ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు డిమాండ్ బట్టి ప్రైస్లు అవి మారుస్తూ ఉంటారు. సో ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇండిగో స్టాక్ లో ప్రెషర్ చూసాం అండ్ అలాగే స్పైస్ జెట్ స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడింది. సో చూడాలి త్వరలో ఈ ప్రైస్ క్యాపింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైనా అఫీషియల్ గా అప్డేట్స్ వస్తాయేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ లోని చాలా కంపెనీస్ కి త్వరలోనే ఐటీ డిపార్ట్మెంట్ అయితే కమిషన్ వైలేషన్స్ కి గాను నోటీసెస్ పంపించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళ ఏజెంట్స్ కి వితౌట్ అడిషనల్ సర్వీసెస్ హయ్యర్ కమిషన్ అయితే పే చేస్తున్నాయని. సో దీని ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ రాంగ్ఫుల్ క్యాల్కులేషన్స్ అండ్ క్లెయిమ్స్ అయితే ఐటీ డిపార్ట్మెంట్ కి చూపిస్తున్నట్లుగా ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించిందని. సో దీని రిలేటెడ్ గానీ ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నోటీసెస్ పంపబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ స్టాక్స్ లోనైతే కొంత ప్రెషర్ కనపడింది. చూడాలి త్వరలో ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఏమైనా నోటీసెస్ వస్తాయేమో. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మన కంట్రీలో ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కువ బడ్జెట్స్ ని ప్రవేశపెట్టారని అడిగాను. దీనికి ఆన్సర్ మొరార్జీ దేశాయ్ గారు. ఈయన టోటల్ గా 10 times బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే డిమానిటైజేషన్ తర్వాత ఇప్పుడు అందరం కొత్త నోట్స్ యూస్ చేస్తున్నాం కదా, దాని ముందు పాత నోట్స్ కూడా మన అందరం యూస్ చేసాం. అండ్ అలాగే మీలో చాలా మంది కాయిన్స్ లోని తక్కువ కాయిన్స్ అంటే 1 పైసా, 2 పైసా, 5 పైసా, 10 పైసా ఇటువంటి కాయిన్స్ కూడా చూసే ఉంటారు కదా. సో ఇంతకన్నా కూడా తక్కువ డినామినేషన్ కాయిన్స్ మన దగ్గర ఉండేవి. సో ఇప్పుడు మీకు ఒక కాయిన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ కాయిన్ యొక్క వాల్యూ ఎంత అన్నది కనుక్కుని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక తెలియనట్లయితే నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని దీనికి ఆన్సర్ మీకు నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఐఆర్సిటిసి వాళ్ళు ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ త్రూ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా ఉత్తరాఖండ్ లో టూరిజం అయితే ప్రమోట్ చేసేందుకు గాను ఐఆర్సిటిసి వాళ్ళు ఉత్తరాఖండ్ కి భారత్ గౌరవ్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఈ ట్రైన్స్ అయితే ఆపరేట్ చేయనున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్తరాఖండ్ టూరిజం అయితే ప్రమోట్ చేయబోతున్నారు
చేయబోతున్నారు వీళ్ళిద్దరూ కలిపి. సో దీనికోసం ఏవైతే ట్రైన్స్ భారత్ గౌరవ్ ట్రైన్స్ ని వీళ్ళు ఆపరేట్ చేస్తారు కదా, దాని యొక్క ఆపరేషన్ కాస్ట్ అంతా కూడా ఉత్తరాఖండ్ టూరిజం బోర్డు వాళ్ళు బేర్ చేయనున్నట్లయితే ఈ టూర్ ప్యాకేజెస్ అవి ఉంటాయి కదా, ఈ టూర్ ప్యాకేజెస్ ఇటర్నరీ ఇవన్నీ కూడా IRCTC వాళ్ళు ప్రిపేర్ చేయబోతున్నారు. ఇనిషియల్ గా ఈ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు 2 years కి సైన్ చేయడం జరిగింది. ఒకవేళ సక్సెస్ అయినట్లయితే ఇంకా కొన్ని ఇయర్స్ కి ఈ కాంట్రాక్ట్ అయితే ఎక్స్టెండ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. దీని వలన ఉత్తరాఖండ్ లో టూరిజం అన్నది బాగా ప్రమోట్ అవుతుంది కదా. సో ఇలా ప్రమోట్ అవడం వల్ల ఉత్తరాఖండ్ లోకి ఎక్కువ మంది టూరిస్టులు వచ్చి అక్కడ ఖర్చు పెట్టినట్లయితే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఎక్కువ మంది టూరిస్టులు ఈ ట్రైన్స్ లో కనుక ట్రావెల్ చేసినట్లయితే దాని వలన IRCTC కి కూడా పాజిటివ్ కానున్నది. సో బోత్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండ్ అలాగే IRCTC కూడా దీని వలన బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BHEL వాళ్ళకి హర్యానా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు హర్యానా యమునా నగర్ దీన్ బంధు సేతు రామ్ థర్మల్ పవర్ యూనిట్ దగ్గర 800 మెగావాట్ సూపర్ క్రిటికల్ ఎక్స్పాన్షన్ యూనిట్ అయితే సెటప్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 5,500 crores ఉంటుందని, అండ్ ఈ కాంట్రాక్ట్ ని టోటల్ గా వీళ్ళు 57 months లో కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. కొత్తగా వీళ్ళకి ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది BHEL రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు ప్రీవియస్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ చాయిస్ ఇంటర్నేషనల్ యొక్క ఒక స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 20th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 20th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ అప్డేట్, రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేసేందుకు గాను ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ ని అనౌన్స్ చేసింది కదా. సో ఈ స్కీమ్ కోసం అని చెప్పి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి చాయిస్ ఫిన్సర్వ్ వాళ్ళు రాజస్థాన్ లో 100 crores వరకు కూడా సోలార్ ఫైనాన్స్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీలో ఎంతమంది ఓలా ఊబర్ యూస్ చేసి క్యాబ్స్ బుక్ చేసుకుని ఉంటారు? సో మీకోసం ఈ అప్డేట్. చాలా మందే మనం ఓలా ఊబర్ యూస్ చేసి క్యాబ్స్ బుక్ చేసుకుని ఉంటాం కదా. బెంగళూరులోని ఒక డ్రైవర్ తెలివిగా ఈ ఓలా ఊబర్ ని వాడుకుని చాలా మంది దగ్గరే డబ్బులు కొట్టేయడం జరిగింది. సో ఎయిర్పోర్ట్స్ చాలా మంది ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తుంటారు కదా. జనరల్లీ మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఓలా గానీ ఊబర్ గానీ క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే మనకి డ్రైవర్ డీటెయిల్స్ రావు కదా. జస్ట్ మనకు ఒక OTP వస్తుంది. అండ్ మనం ఆ ఓలా ఊబర్ పికప్ జోన్ కి వెళ్ళి నించున్నాం అనుకోండి, ఏ క్యాబ్ వస్తే ఆ క్యాబ్ లోకి వెళ్ళి OTP చెప్పినట్లయితే వాళ్ళు OTP ఎంటర్ చేసి మనల్ని తీసుకెళ్ళిపోతారు. జనరల్లీ ఇంటి దగ్గర బుక్ చేసుకున్నట్లయితే ఇలా ఉండదు. ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మనకి డ్రైవర్ డీటెయిల్స్ వెంటనే రావు కదా. అది గుర్తించినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, అతను ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్ అని చెప్పి నమ్మించి చాలా మందిని అతని క్యాబ్ లో ఎక్కించుకుని వాళ్ళు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టుగా నటించి వాళ్ళని డ్రాప్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్లి వాళ్ళని డ్రాప్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఇతను తెలివిగా ఏం చేశాడంటే ఒక ఫేక్ స్క్రీన్ షాట్ ని యూజ్ చేసి వాళ్ళు రీచ్ అయిన తర్వాత 5,194 rupees బిల్ అయిందని చెప్పి ఇలా చూపించడం మొదలు పెట్టాడు. ఇలా చూపించడానికి సర్ప్రైజ్ అవుతాం కదా, 5,000 రూపాయలు ఎందుకు అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చినట్లయితే అని అతను అడిగితే, ఏమో సార్ తెలియదు, సర్వర్ ఇష్యూ ఉండొచ్చు లేదా ఏదైనా ఉండొచ్చు, మీరు ఓలా ఊబర్ తో మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది దగ్గర ఈ డబ్బులు అయితే కలెక్ట్ చేశాడంట. కలెక్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఓలా ఊబర్ కాల్ చేసి మాకు ఇలా జరిగింది, ఇంత ఎందుకు ఛార్జ్ చేశారని అడిగితే ఓలా ఊబర్ వాళ్ళు మేము అసలు ఇటువంటి ట్రిప్పే తీసుకోలేదు మీ దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఓలా ఊబర్ లో బుక్ చేసుకున్నాడు, బట్ ఇతను వేరే వాళ్ళు పికప్ చేసుకుని వెళ్ళిపోతే అల్టిమేట్లీ లాస్ట్ కి ఏమవుతుంది, ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో రైడ్ క్యాన్సిల్ అయిపోయినా మనం మొబైల్లో చూసుకుంటే అతను ఏం సమాధానం చెప్పేవాడంట, సార్ సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది అందుకే మీకు చూపించట్లేదు, ఇలాంటి ఆన్సర్లు చెప్పి చాలా మందిని పాపం మోసం చేశాడంట. సో ఒకవేళ మీలో ఎవరైనా ఎయిర్పోర్ట్ దగ్గర ఓలా ఊబర్ ని యూజ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. అంటే ఇలా డబ్బులు ఎవరైనా ఎంత పడితే అంత అడుగుతున్నారు అనుకోండి, అది మోసం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వెంటనే ఆ ఓలాకి గానీ ఊబర్ కి గానీ ఫోన్ చేసి క్లియర్ గా కనుక్కోండి, అంటే ఇంత డబ్బులు ఎందుకు ఛార్జ్ చేశారు మా దగ్గర అని. సో ఇటువంటి స్కామ్స్ అయితే చాలా ఎక్కువైపోయి జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు సెషన్లో గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో 28.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 4.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 64.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 240.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లో ఒక్కసారి జంప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. ఈ క్వార్టర్ లో వీళ్ళకి 29 crores డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో వచ్చి యాడ్ అయ్యాయి. సో ఈ డిఫర్డ్ ట్యాక్స్ ఏదైతే వచ్చి యాడ్ అయిందో దాంతోనే ఒక్కసారి ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం చెక్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ లో ఇంత గ్రోత్ రావడానికి రీజన్ అయితే ఈ క్వార్టర్ లో యాడ్ అయినటువంటి డిఫర్డ్ ట్యాక్స్ వల్లనే.
సో ఒకవేళ ఈ డిఫర్ ట్యాక్స్ తీసి చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రాఫిట్ లో ఒక్కసారి అంత జంప్ కనపడేసరికి స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ దాని తర్వాత కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 8% పైనే పెరిగింది. నెక్స్ట్ వాటెక్ వాబాగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 46 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 60 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 62 crores కి పెరిగింది. అండ్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు 17.62 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 119 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే వాటెక్ వాబాగ్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా బాగా పెరిగాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా అండ్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఫ్లైట్ బుకింగ్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ హోటల్ బుకింగ్స్ లో కూడా బాగానే డ్రాప్ కనిపిస్తుంది. బట్ కాకపోతే ట్రైన్స్, బసెస్ అండ్ అదర్ సెగ్మెంట్ బుకింగ్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ప్రాఫిట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈజ్ మై ట్రిప్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ రిజల్ట్స్ తో పాటుగా బైబ్యాక్ అనౌన్స్ చేస్తారన్నారు కదా. ఈ రిజల్ట్స్ అండ్ బైబ్యాక్ రిలేటెడ్ ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది. ముందుగా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, దెన్ దాని తర్వాత బైబ్యాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మాత్రం వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 1.4% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ బాగానే ఉన్న, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగడంతో మనకి ఎబిటాలోను, ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 600 crores టెండర్ రూట్ బైబ్యాక్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1005 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 8th రోజున, అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే వీళ్ళు 25% ప్రీమియం లోని బైబ్యాక్ చేయబోతున్నారు. నెక్స్ట్ డేటామెటిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ అలాగే ఎబిటాలో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 10% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 16.2% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డేటామెటిక్ స్టాక్ లోని బాగా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ KFC, పిజ్జా హట్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సఫైర్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెస్టారెంట్ సేల్స్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలో 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 70% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 15 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 9 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే బాగా పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతోనే మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఇటువంటి వీక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సినారియోలో కూడా వీళ్ళ KFC అయితే బాగానే పెర్ఫార్మ్ చేసిందని, ఈ క్వార్టర్ లోని వీళ్ళ KFC రెస్టారెంట్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. దాంతోనే సఫైర్ ఫుడ్ స్టాక్ లోని మనకి ఈ రోజు ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి సారీగామ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్జస్టెడ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ అడ్జస్టెడ్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 9% గ్రోత్ డెలివర్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ
ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 1% డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ కంటెంట్ ఛార్జింగ్ కాస్ట్ బాగా పెరిగింది. ఈ కంటెంట్ ఛార్జింగ్ కాస్ట్ బాగా పెరగడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ మ్యూజిక్ బిజినెస్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ సీరియల్స్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, ఈ ఈవెంట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేషనల్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపెట్టేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సారీగమా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా సారీగమా వాళ్ళ బోర్డు ₹4 per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 22.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 63.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 28.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 250 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 244 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. టోటల్ గా ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వేరియస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సాందార్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 23.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో గ్రోత్ కనపడడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి ఎబిటాలోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో 28.38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 7.84% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా సాందార్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ లో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 92% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 6.7 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 30.5 crores కి పెరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 30 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఆర్చిడ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యాస్ట్రిడియం హెల్త్ కేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 15 crores లాస్ పోస్ట్ చేసినట్లయితే దానికి అగైనెస్ట్ గా ఈ క్వార్టర్ లోని 209 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. కన్సాలిడేటెడ్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ రీసెంట్ గా వీళ్ళ జీసీసీ బిజినెస్ ని సెపరేట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ జీసీసీ బిజినెస్ సెపరేట్ అయినట్లయితే వీళ్ళ ఇండియన్ బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవే నెంబర్స్ దాని తర్వాత రిఫ్లెక్ట్ అవనున్నాయి. సో ఒకసారి స్టాండ్ అలోన్ నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయి చూద్దాం. స్టాండ్ అలోన్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేషనల్ మెట్రిక్స్ కూడా ఎలా ఉన్నాయి అన్నది చూడడం ఇంపార్టెంట్. కమింగ్ టు ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈవెన్ ఆక్యుపెన్సీలో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఆపరేషనల్ బెడ్స్ నెంబర్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా కన్సల్టేటెడ్ బేసిస్ లో నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళ జీసీసీ బిజినెస్ గురించి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఈ రిజల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఫేవర్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అయితే ఓటింగ్ వచ్చిందని, కంపెనీ అయితే ఈ రిజల్యూషన్ ని కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వన్స్ ఈ జీసీసీ బిజినెస్ ని వీళ్ళు సేల్ చేసేసినట్లయితే దాని ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా,
వాటిలోని 70-80% ఆఫ్ ద మనీని వీళ్ళు డివిడెండ్ గా పే చేస్తామని ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఆ డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్ కి దగ్గరగా పర్ షేర్ 110 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు వీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం 104 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 24.4% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఎబిటాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా, ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ అలాగే ప్యాట్ లో కూడా బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో చూసుకుంటే హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గానే ఉన్నాయి. కమింగ్ టు ఆపరేషనల్ మెట్రిక్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆర్పాబ్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో హెల్త్ కేర్ గ్లోబల్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.